ఆ నియోజకవర్గం టీడీపీ కంచుకోట. గత 4 దశాబ్దాల్లో కేవలం 2 సార్లు మాత్రమే అక్కడ వేరే పార్టీ గెలిచింది. 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్, గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన ఆ స్థానంలో ఇప్పుడు పోటీ ఎలా ఉంది? అభివృద్ధి సంక్షేమ పథకాల అండతో వైసీపీ వన్స్ మోర్ అంటూ ఉంటే నమ్మకమైన ఓటు బ్యాంకుపైనే విశ్వాసం వ్యక్తం చేస్తోంది టీడీపీ. మరి ఈ 2 పార్టీలో ఈసారి గెలిచే పార్టీ ఏది? ప్రజాబలం ఎవరికి ఉంది? ప్రభావం చూపే నేతలు ఎవరు? ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గం నందిగామ. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఎస్సీ రిజర్వ్ గా మారింది ఈ నియోజకవర్గం. అంతకుముందు హేమీలు ప్రాతినిధ్యం వహించడంతో ఈ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. వసంత నాగేశ్వరరావు, దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమామహేశ్వరరావు సుదీర్ఘకాలం పాటు నందిగామ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2009, 2014 ఎన్నికల్లో తంగిరాల ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఎన్నికవగా 2014 ఎన్నికల అనంతరం కొద్ది రోజులకే ఆయన మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో ప్రభాకర్ కుమార్తె తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో విక్టరీ కొట్టిన వైసీపీ టీడీపీ ఆధిపత్యానికి చెక్ చెప్పింది. 1955లో నందిగామ నియోజకవర్గం ఏర్పడగా తొలుత కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఇక 1983లో టీడీపీ ఆవిర్భావంతోనే నందిగామ ఆ పార్టీకి అడ్డాగా మారింది. తిరుగులేని శక్తిగా టీడీపీ ఎదిగింది. 1989లో ఒక్కసారి కాంగ్రెస్ గెలిస్తే గత ఎన్నికల్లో వైసీపీ పాగా వేసి టీడీపీని దెబ్బతీసింది. ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ, టీడీపీ నువ్వా నేనా అనే స్థాయిలో తలపడుతున్నాయి. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన నందిగామలో మాదిగ సామాజిక వర్గం ఓట్లే ఎక్కువ. బీసీలు కూడా అభ్యర్థుల విజయావకాశాలను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు సుమారు 35,000 ఉంటారు. కాపు సామాజిక వర్గానికి 20,000, బీసీలు సుమారు 80,000 ఉంటారని అంచనా. ఇక ఎస్సీల్లో మాల సామాజిక వర్గం 15,000, మాదిగ సామాజిక వర్గం సుమారు 55,000 ఉంటారని లెక్కలు చెప్తున్నాయి. నియోజకవర్గ చరిత్రలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తోంది. 16 సార్లు ఎన్నికలు జరిగితే ఎక్కువ సార్లు ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అత్యధిక ఓటర్లుగా ఉన్న బీసీలు రాజకీయంగా నామమాత్రంగానే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో ఆ సామాజిక వర్గం వారే పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీల్లోని మాదిగలకు ప్రాధాన్యమిస్తున్నాయి పార్టీలు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ ఆధిపత్యానికి గండి పడడంతో ఈసారి ప్రతిష్టాత్మకంగా పోరాడుతోంది. గత ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మొండితోక జగన్మోహన్ రావు 5 ఏళ్లుగా టీడీపీని ధీటుగా ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. అందుకే సీఎం జగన్ కూడా మొండితోక బ్రదర్స్ కు ఎంతో ప్రాధాన్యమిస్తూ ఉంటారు. ఎమ్మెల్యే సోదరుడు అరుణ్ కుమార్ ను ఎమ్మెల్సీగా నియమించిన వైసీపీ నందిగామపై పట్టు బిగించింది. రెండోసారి గెలిచి నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తోంది. కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, 40 ఏళ్లలో టీడీపీ చేయలేనిది 4 ఏళ్లలో తాము చేసి చూపించామని అంటున్నారు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు. అందుకే సీఎం జగన్ తనకు రెండోసారి ఛాన్స్ ఇచ్చారంటున్నారు. వాటర్ సప్లై ఇవ్వగలిగాం. అదేవిధంగా ఇప్పుడు మనకి నందిగామలో తీసుకుంటే రోడ్స్ వైడనింగ్ చేయడం కానీ, లేకపోతే 100 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ తెచ్చుకోవడం కానీ, అలాగే ఈ స్కూల్కి, సెంట్రల్ స్కూల్కి, ఆ స్కూల్కి సంబంధించిన పనులన్నీ చేసాం. అది కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. అది కూడా త్వరలోనే కేంద్రీయ విద్యాలయం కూడా శాంక్షన్ అవుతుంది, ఖచ్చితంగా అవుద్ది. అట్లనే ఇంకా మిగతా పనులు ఇప్పుడు కంచిచర్ల ఉంది, హై వోల్టేజ్ లైన్ని తీసేయడం కానీ, మిగతా వీర్లపాడు రోడ్డు కానీ, ఇవన్నీ ఇలాంటివి చాలా అభివృద్ధికరమైన పనులు మన వరకు మనం చేయగలిగాం.
అభివృద్ధి చేశామన్న ధీమాతో వైసీపీ పోరాడుతుంటే గత ఎన్నికల్లో కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందాలని తెగ కష్టపడుతోంది టీడీపీ. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు రెండోసారి ఛాన్స్ ఇచ్చిన పార్టీ ఆమె గెలుపు బాధ్యతలను మాజీ మంత్రి దేవినేని ఉమకు అప్పగించింది. నందిగామ ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేసిన ఉమకు నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఇక గతంలో దేవినేని కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వసంత నాగేశ్వరరావు కుటుంబం కూడా ఇప్పుడు టీడీపీలో చేరడంతో నందిగామలో తమ బలం పెరిగిందని భావిస్తోంది టీడీపీ. మాజీ ఎమ్మెల్యే సౌమ్య కూడా గత 5 ఏళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ హయాంలో నందిగామలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు గుర్తించారని చెప్తున్నారు సౌమ్య. ఈసారి పసుపు జెండా ఎగరడం ఖాయమంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే అభివృద్ధి, సంక్షేమం. గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా లోటు బడ్జెట్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నందిగామలో ఏ విధంగా డెవలప్ చేశామో అందరికీ తెలుసు. ఈరోజు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలైందో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా నందిగామ నియోజకవర్గంలో వీళ్ళేదో నవ నందిగామ నిర్మాతలని చెప్పుకుంటున్నారు, కానీ వీళ్ళు గత 4 సంవత్సరాలు ఒక్క గ్రామంలో ఉన్న ఫలానా అభివృద్ధి మేము చేసి చూపించామని చెప్పి ఏదన్నా వీళ్ళు డంకా బజాయిని చెప్పగలరా? మొత్తానికి అధికార వైసీపీని ఢీ కొట్టేందుకు టీడీపీ చతురంగ బలాలను కూడదీసుకుంటోంది. తొలిసారి నందిగామలో గెలిచిన వైసీపీ ఇక శాశ్వతంగా స్థిరపడాలనే ఆలోచనతో ఎమ్మెల్యే మొండితోక బ్రదర్స్ కు విశేష ప్రాధాన్యమిచ్చింది. వీరికి విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా తోడవడంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు సంయుక్తంగా టీడీపీని నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉండగా టీడీపీ అభ్యర్థి సౌమ్య కోసం దేవినేని అభిమానులు, వసంత నాగేశ్వరరావు అనుచరులు ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఉత్కంఠ పోరులో విజయం ఎవరి సొంతమవుతుందనేది ఆసక్తికరంగా మారింది.